హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ లిటిల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియోలో అయితే నేను సేమియా పాయసం నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే పాలు అయితే వేడి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ఇంకో ఇంకో గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అయితే నాకు చాలా డేస్ నుంచి సేమియా అనేది తినాలనిపిస్తుంది, ఏదో స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి. అందుకోసమని ఇంక ఇన్ని రోజులకి సేమియాకైతే చేసుకొని తినడానికి ఇదైతే అయ్యింది. ఇంక అందుకని ఇక్కడ చేసుకుంటున్నాను. నాకు అసలు స్వీట్సే ఇష్టం ఉండదు. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలోనైతే రోజు స్వీట్సే ఫుల్గా తిన్నా. ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీలో తిన్నా. ఇప్పుడు మళ్ళీ క్రేవింగ్స్ వస్తున్నాయి, తినాలనిపిస్తుంది. అందుకోసమని ఇక్కడైతే చేసుకుంటున్నాను సేమియా పాయసం. ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో మంచిగా వేగినాక, మరి బ్లాక్ కాకూడదు, మంచిగా ఏమంటారు, మంచిగా ఇట్లా వీడియోలో చూసినట్టుగా కావాలి, వేగాలి. వేగిన తర్వాతకి ఇంకా మనకు కావాల్సినంత సేమియా అయితే అదే నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా పాలు అయితే అక్కడ పక్కన కాగుతున్నాయి కదా, అందులోనే ఇంకా మనకు కావాల్సినంత షుగర్ కూడా వేసుకొని మంచిగా పాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాతకి ఇందులో చూపిస్తున్నట్టుగా మాడిపోకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలన్నమాట సేమియాను. మళ్ళీ మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నా కావాల్సినంత. మేము షుగర్ తక్కువనే తింటా, అందుకోసమని తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఈ సిలిండర్ ఉంటుంది కదా, ఫస్ట్ అది ఉంది కదా, సేమియా పెట్టిన గిన్నె ఉంది కదా, అది చిన్నగా వస్తుంది ఎందుకు అని. ఇంకా ఆల్రెడీ పాలు మరిగిపోయినాయి కదా అనేసి ఈ సేమియా ఉన్న గిన్నెని ఇక్కడ షిఫ్ట్ చేసిన అనమాట వేరే పొయ్యి మీదకి. అప్పుడైతే మంచిగా వేగుతున్నాయి అనమాట. ఇట్లా వేగిన తర్వాతకి ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ స్టైల్లో. నేను ఎప్పుడైతే వేరేలాగా చేస్తాను, కానీ ఈ స్టైల్లో అయితే ఇప్పుడే ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుందో చూడాలి. ఇంక ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక సేమియాలు ఇంకా అందులో మరిగబెట్టుకున్న పాలు అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాతకి మనకు కావాల్సినంత వాటర్ కూడా వేసుకోవాలి. పాలు మరీ అంత పాలు ఇష్టం ఉండదు. ఇంకా కొన్ని పాలు వేసుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇంకొక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టినాక మంచిగా అవి సాఫ్ట్ అవుతాయి కదా ఉడికినట్టుగా. అప్పుడు మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అంతా దగ్గరకు వస్తుంది కదా, ఇట్లా థిక్గా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాతకి అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాయసం అయితే రెడీ అయిపోతుంది. సేమియా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, చూడడానికి బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.